ఎక్కడ ఉన్నాడో వాడు సాతాను. అవి అక్కడి నుండి వస్తున్నాడు. ఎవరప్ప అతను? బాబు అక్కడే ఎందుకు ఎవరు? వీళ్ళంతా నా వాళ్ళే. వీళ్ళ వీళ్ళు ఇక్కడ అందరూ అందరు నా మీకు సాతాను బిడ్డలా దేవుడు బిడ్డలా? మరి అతను ఎందుకు అట్లా అంటున్నారు? అందరు నా వాళ్ళే. వారానికి ఎన్ని రోజులు ఉంటాయి? 7 రోజులు ఉంటాయి. 7 రోజులు ఉంటాయా? అవును. 6 రోజులు ఎవరి? ఆ రోజులు ఎవరి అమ్మా? ఆ రోజులు వాళ్ళు పనిదినానికి వెళ్ళి 7వ రోజు దేవుడి సన్నిధికి రావాలి. ఒక్క రోజు మాత్రం నేను పంపిస్తున్నా. ఆ రోజులు నా ఎమ్మనే ఉంటారు. వాళ్ళు ఉండరు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పనిచిత్తంలో వెళ్ళినా కానీ దేవుడిని ఎప్పుడూ స్థుతిస్తూనే పాటల ద్వారా ఉంటుంది. ఎందుకు ఉండాలి? బైబిల్ ఎదురు ఒకసారి ఎట్లున్నాయి? బాగానే ఉన్నాయి. అట్లా ఉంటాయి, బాగుంటాయి. చదవరు బైబిల్ చదవనియా? ఎందుకు చదవాలి? చదువుతారు. చూడండి ఒకసారి బైబిల్ తీయనవాలి. చూడు బైబిల్ చదువుతారు వాళ్ళు. ఎట్లా నీట్గా ఉన్నదా? నేను చదవనిస్తాను. నాకు చదవనివ్వాలి. ఎందుకు చదవనియో? నేను చదవనియ్యా. ఎందుకు చదవనియో? చదవనియమ్మా. ఎందుకు చదవనియో? చదవనియ్యా. ఎందుకు చెప్పు రీజన్. రీజన్ చెప్పని అంత బయట మొత్తం చదివాను. చదవనియ్యా. వాళ్ళు చదువుతారు కానీ బైబిల్ మంచి ఉండాలని కొంచెం పేపర్స్ అనేవి మెల్లగా తీసుకుంటే చదువుతారు. ఉంటారు. ఎందుకు ఉండాలి? నువ్వెవరు? నేను వీళ్ళంతా నా మంది. వీళ్ళంతా నా మనసు. వాళ్ళు కాదు, వాళ్ళందరూ దేవుడు బిడ్డలు. అయ్యో ఎవరు? సాధారణంగా ఎందుకు వచ్చినావు? వీళ్ళంతా నా వాళ్ళు. ఎందుకు వచ్చినావు? వీళ్ళంతా నా వాళ్ళే అమ్మా. నీ వాళ్ళు ఎందుకు? వాళ్ళ దేవుడు బిడ్డలు. వీళ్ళంతా నా వాళ్ళే. కాదు. ఒకసారి అడగండి. వీళ్ళంతా నా వాళ్ళు. అందరూ మొత్తం చెప్పండి ఎవరు? దేవుడు బిడ్డలు ఎవరు? నా వాళ్ళే కాదు. వాళ్ళు నా ఎప్పుడు వాళ్ళ సొత్తు నేను తిరుగుతుంటారు కానీ వాళ్ళు ఒకరోజు సెలవిస్తుంది. ఎందుకు మరి? ఇవాళ ఉంటుంది కదా రొట్టె వల్ల. అయ్యో అది రొట్టె వల్ల. అది పవిత్రమైన దేవుడి శరీరం, దేవుడి రక్తం. అది పవిత్రమైంది. తెలుసుకో. రోజు అనుకుంటారు కదా. అవును. రాత్రి ఏం పెట్టుకుంటారు? తలపకు బైబిల్ పెట్టుకుంటారు. అప్పుడు ఇప్పుడు ఏం పెట్టుకుంటున్నారు? ఇప్పుడు సెల్ ఫోన్ పెట్టుకుంటున్నారు. అవునవునా? ఒక్క నిమిషం. సెల్ ఫోన్ లో కూడా బైబిల్ ఉంటుంది కదా. ఎందుకు చదవలేకుండా? ఎందుకు చేయనీయం? ఓపెన్ చేయండి. చిన్న పాటలు పెట్టేస్తా. అట్లా ఎట్లా పెడతా? శాంతాబాయ్ వాళ్ళు దేవుడు వాక్యమే చదువుతారు. ఫోన్లు ఏం చూడరు. మా అయ్యగారు అమ్మగారు మా కోసం పొద్దున లేచి వాళ్ళు మాకు వాగ్దానాలు పంపిస్తారు. మేము చూస్తాం, చదువుతాం. మేము కూడా ప్రేయర్ చేసుకుంటాం. వేరే వాళ్ళకి షేర్ చేస్తాం. అందరినీ రక్షణ పొందిస్తాం. వాగ్దానాలు ఎవరు? ఎందుకు చేయరు? ఎందుకు వింటారు మీ మాట? చెప్పండి. ఉన్నారు కదా మీరు. దేవుని మాట వింటారా? సాధారణ మాట ఒకటి పెడతారు. ఏదో ఒకటి మళ్ళీ అన్ని ఏం పెడతారు? సినిమా పాటలు పెడతారా? మళ్ళీ యూట్యూబ్ చూస్తారు, సీరియల్ చూస్తారు. నా బ్యాచ్ ఇక్కడ ఎవ్వరిని బ్యాచ్ కాదు. అందరు పరిశుద్ధులే. అందరు పరిశుద్ధంగానే ఉంటారు. కానీ మీ వాళ్ళు ఎవ్వరు కాదు. ఇక్కడ సాధారణ వెళ్ళాలంటే ఏం చేద్దాం మరి? ఇప్పుడు చెప్పండి. అర్థం చేద్దాం. ప్రార్థన చేద్దామా? చెయ్యి మరి. ఎలా కడదాం?
ఎందుకు సరిపోదు వెళ్ళిపో సరిపోదు